పల్నాడు జిల్లాలో అక్రమ లేఅవుట్లు, భూ మార్పిడి వ్యవహారాలు, అనుమతులు లేని రియల్ ఎస్టేట్ కార్యకలాపాలపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేరు ఇప్పుడు రాజకీయంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంపై తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న కొనుగోలుదారులే ఇబ్బందులు పడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాలో ఇటీవలే అనుమతులు లేని లేఅవుట్లపై అధికారులు దృష్టి సారించడంతో అనేక ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో చిన్న స్థలాలు కొనుగోలు చేసిన మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పొదుపు చేసిన డబ్బుతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు రిజిస్ట్రేషన్, బ్యాంకు లోన్లు, నిర్మాణ అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు జిల్లా యంత్రాంగం అనవసరంగా ఒత్తిడి పెంచుతోందని ఆరోపిస్తున్నారు. పాత లేఅవుట్లు, పూర్వ అనుమతులతో ఉన్న ప్రాజెక్టులపై కూడా కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. దీంతో భూముల కొనుగోలు, విక్రయాలు మందగించి రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటోందని అభిప్రాయపడుతున్నారు. సామాన్య ప్రజల నుంచి వచ్చే వినతులకు స్పందన ఆలస్యంగా ఉంటోందని, అధికారులు నిబంధనల పేరుతో కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలనుకున్నా అనుమతులు రావడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా అధికార యంత్రాంగం మాత్రం అక్రమ భూ వ్యాపారాలను అరికట్టడమే లక్ష్యమని చెబుతోంది. భవిష్యత్తులో ప్రజలు మోసపోకుండా చట్టబద్ధమైన లేఅవుట్లకే అనుమతులు ఇస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగే భూ లావాదేవీలను నియంత్రించడం తమ బాధ్యత అని వివరిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ వేడెక్కుతోంది. కొందరు నాయకులు కఠిన పరిపాలనా పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శిస్తుండగా, మరికొందరు అక్రమాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని సమర్థిస్తున్నారు. దీంతో సంజనా సింహ తీసుకుంటున్న నిర్ణయాలు పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రజలు మాత్రం అక్రమాల నియంత్రణతో పాటు నిజాయితీగా స్థలాలు కొనుగోలు చేసిన వారికి ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. పాత లేఅవుట్ల సమస్యలకు ప్రత్యేక పరిష్కార విధానం తీసుకురావాలని, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కనుమరుగైపోతోంది. ఇలాంటి సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుక్కున్న భూములకు వడ్డీలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా అధికారుల చర్యలతో రియల్ ఎస్టేట్ రంగం మరింత దిగజారిపోతుంది. అధికారుల తీరు ఇలానే కొనసాగితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రోడ్డెక్కే ప్రమాదం లేకపోలేదు. నరసరావుపేట పట్టణంలో గత 2 పర్యాయాలుగా మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. నరసరావుపేట పరిధిలోని కొన్ని పంచాయతీలలో ఉన్న గ్రామాలు మున్సిపాలిటీలో కలిసిన నేపథ్యంలో దీనిపై ఇరు పార్టీలు కోర్టుని ఆశ్రయించగా మున్సిపల్ ఎన్నికలు నిలువునా చేశారు. కోర్టుకు సంబంధించినటువంటి కేసులు ఇప్పటి వరకు పరిష్కారం అవ్వకపోవడంతో మున్సిపల్ ఎన్నికలకు ఇంకా ముహూర్తం రాలేదు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకం. ఇక ఇటీవలే మున్సిపల్ పరిధిలో కలిసిన గ్రామాల భూముల్లో పంచాయతీ అనుమతులు తీసుకుని భవనాలు నిర్మిస్తున్నారు. అయితే దీనిపై మున్సిపల్ శాఖ అధికారులు పంచాయతీ ప్లాన్లు చెల్లవు అంటూ నోటీసులు ఇస్తున్నారు. నరసరావుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది పంచాయతీ అనుమతులు తీసుకుని భవనాలు నిర్మించిన తర్వాత మున్సిపల్ అధికారులు రావడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ముందస్తుగా ఇలాంటి చర్యలు ఎందుకు చేపట్టడం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ జీవోలు చాలా స్పష్టంగా ఉన్నా మంత్రులు స్వయంగా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. కానీ నోటీసుల పేరుతో సామాన్య ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ కొందరు అధికారులు పొలిటికల్ గా
పొల్యూట్ అవ్వడంపై సామాన్య ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారుల తీరుతో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలు పూర్తిగా వెనుకబడిపోతున్నాయి. అటు భవన నిర్మాణాలు కొనసాగితే అనేక మంది కార్మికులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మరోవైపు జిల్లా స్థాయి అధికారులు కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర స్థాయి అధికారులు స్పందిస్తారా లేదా అన్నది చూడాలి మరి.